ఈ రోజు ఈ వీడియోలో ప్రావీణ్ కుడి చప్పు అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. బేసిల్ జోసెఫ్, శోభిన్ సాహిల్ లీడ్స్ గా శ్రీరథ్ శ్రీనివాసన్ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ మిస్టరీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో సంతోష్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఎంత క్లిష్టమైన కేసు అయినా తను ఇన్వెస్టిగేట్ చేస్తే మాక్సిమం 10 days లో సాల్వ్ చేస్తూ ఉంటాడు. దాంతో మనోడు పై అధికారుల దగ్గర కొంచెం యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. నాకన్నీ తెలుసు, నేనే పోటుగాడిని అని. ఇకపోతే రీసెంట్ గా పై అధికారులు తనకు కేసు అప్పగిస్తారు. బాబు అనే పెద్ద రౌడీని ఎవరో తన కల్లు కొట్టులోనే ఊరేసి చంపేస్తారు. ఈ హత్య జరిగినప్పుడు ఆ కల్లు కాంపౌండ్ లో 10-12 మంది ఉంటారు. వీళ్ళల్లోనే ఎవరో ఒకరు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులకు డౌట్. దాంతో ఈ కేసుని మన సంతోష్ కి అప్పగించి, పెద్ద పోటుగాడిని ఫీల్ అవుతూ ఉంటావు కదా, 10 రోజుల్లో కేసు సాల్వ్ చేసి క్రిమినల్ ని పట్టుకోవాలని ఆర్డర్ వేస్తారు. ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఈ కేసు మన సంతోష్ కి చుక్కలు చూపిస్తది. కేసు కొలిక్కొచ్చిందనుకున్న ప్రతిసారి కొత్త కొత్త క్లూలు దొరకటం, సస్పెక్ట్లు మారిపోవటం జరుగుతూ ఉంటాయి. దాంతో ఈ హత్య చేసిన వాడు చాలా తెలివైన వాడని మన సంతోష్ కి క్లారిటీ వస్తది. మరి తర్వాత ఏం జరిగింది, ఈ బాబు ఎవరు, తనని ఎందుకు చంపారు, తాగుబోతులతో కలకల్లాడుతున్న కల్లు కొట్టులో అందరూ ఉండగానే ఈ హత్య ఎలా జరిగింది, చివరికి ఈ కేసుని మన సంతోష్ ఎలా సాల్వ్ చేశాడు, ఈ ప్రాసెస్ లో తను పడ్డ తిప్పలేంటి, పై అధికారుల ఆర్డర్ ప్రకారం తను ఈ కేసుని 10 రోజుల్లోనే సాల్వ్ చేశాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది, నాకైతే నచ్చింది. బుర్రకి పని చెప్పే మిస్టరీతో పాటు మధ్యలో రిలాక్స్ అవ్వటానికి కామెడీ కూడా బానే ఉండింది. లాస్ట్ వరకు హత్య ఎవరు చేశారు అని మనం గెస్ చేస్తూనే ఉంటాము. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనేలా ఉంటది. ఇక్కడ మిస్టరీ కంటే కామెడీకే పెద్దపీట వేశారు. మన ఎస్ఐ సంతోష్ ఇన్వెస్టిగేషన్ లో తన తెలివితేటలు చూపిస్తూ బిల్డప్ ఇచ్చే సీన్లన్నీ నవ్వు తెప్పిస్తాయి. కేసులో సస్పెక్టులంతా తాగుబోతులు, తెంగరోళ్లే ఉంటారు. దాంతో ఈ కేసు ఈజీగా సాల్వ్ అయిపోద్దని సంతోష్ అనుకుంటాడు. తను అనుకున్నట్టే ఇంటర్వెల్ టైంకే దాదాపు మిస్టరీ అంతా సాల్వ్ అయిపోద్ది. దాంతో మనం సెకండ్ హాఫ్ లో ఏం చేస్తారా అని చూస్తాము. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. కేసు మన ఊహ కందని విధంగా ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. హంతకుడు సంతోష్ వీక్నెస్లతో ఒక ఆట ఆడుకుంటాడు. కేసులో కొత్త కొత్త యాంగిళ్లు బయటపడుతూ, సస్పెక్ట్లు మారిపోతూ ఎవరు చేశారా అనే ఆసక్తి పెరిగిపోద్ది. ఇక క్లైమాక్స్ లో కిల్లర్ రివ్యూలు, మోటివ్ అన్ని బానే ఉంటాయి గానీ మనకి ఫుల్ గా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. అది ఎందుకో చెప్పాలంటే చిన్న స్పాయిలర్ రివీల్ చేయాలి. చిన్నదే, మేజర్దేం కాదు. చిన్నదైనా మాకు వద్దనుకుంటే చెవులు మూసుకోండి. సినిమాలో హీరోని చాలా తెలివైన వాడు అని చూపించినప్పుడు లాస్ట్ లో మిస్టరీని హీరోనే సాల్వ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అలా జరగదు. హంతకుడు బై మిస్టేక్ దొరుకుతాడు తప్పితే హీరో పట్టుకోడు. మేబీ దీని వల్ల కావచ్చు. ఇక పర్ఫార్మెన్స్ల పరంగా టెక్నికల్ గా వంక పెట్టడానికి ఏమీ లేదు. యాక్టర్స్ అందరూ ఎరగదీశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయాయి. ఇక డెబ్యూ డైరెక్టర్ శ్రీరజ్ విషయానికి వస్తే తన పనితనం బాగుంది. మంచి పొటెన్షియల్ ఉంది తనకి. సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చూస్తే ఇది ఫస్ట్ టైం డైరెక్టర్ తీశాడా అని మనం ఆశ్చర్యపోతాము. ఫస్ట్ హాఫ్ లో కల్లు కాంపౌండ్ టాయిలెట్ లో జరిగే ఫైట్ గానీ, సెకండ్ హాఫ్ లో ఒక స్కూల్ బస్ చేజ్ గానీ భలే ఉంటాయి అసలు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వీకెండ్ మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెడీ మిస్టరీ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి. అది విషయం.